అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి గురించి తెలుసుకుందాము. మొత్తం 42 తరాలండి. మీ అందరికీ అర్థమవ్వాలని మొదట తండ్రుల పేర్లు, వారి కింద వారి కుమారుల పేర్లు రాయడం జరిగింది. మొదట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, పెరెస్సు, ఎస్రోము, అరాము, అమ్మీనాదాబు, నయస్సోను, సల్మా, బోయజు, ఓబేదు, యెషయి, దావీదు, సొలొమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా, యెకొన్యా, షయల్తీయేలు, జెరుబ్బాబెలు, అబీహూదు, ఎలియాకీము, అజోరు, సాదోకు, ఆకీము, ఎలీహూదు, ఎలియాజరు, మత్తాను, యాకోబు, యోసేపు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు. ఇందులో 4 స్త్రీలు కూడా ఉన్నారండి. తామారు, రాహాబు, రూతు, బెత్షెబ. ఎక్కడుంటే ఈ విషయాలు అని అంటే పరిశుద్ధ గ్రంథంలోని మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 16 వచనాలు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, 42 తరాలు అన్నారు కదా, మరి 2 తరాల వారు ఎక్కడున్నారు అని. ఈ ప్రశ్నకు సమాధానంగా లూకా గారు రాశారండి. లూకా సువార్త 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళి మనం కంఠస్థం చేయాలి. మరి మీరు కంఠస్థం చేశారా?